హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆర్టికల్ 13 గురించి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 13 అనేది ఇది కూడా ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉన్న ఆర్టికల్. ఈ ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ద లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేది. అలాగే దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని కూడా చెప్పొచ్చు. సో ఆర్టికల్ 13 డీల్స్ విత్ డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో దీన్ని తెలుగులో న్యాయ సమీక్షాధికారం అని అంటారు. సో ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే సో వాటిపైన న్యాయ సమీక్ష చేసి అవి నిజంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే అవి చెల్లవని, ఒకవేళ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుంటే అవి చెల్లుతాయని న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్షాధికారం ఏదైతే ఇచ్చారో ఇది ఆర్టికల్ 13 ప్రకారం ఇవ్వడం జరిగింది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. దీన్ని తెలుగులో న్యాయ సమీక్షాధికారం అని అంటారు. సో న్యాయ వ్యవస్థకు చట్టాలపైన సమీక్ష చేసే అధికారం ఏదైతే ఉందో దీన్ని న్యాయ సమీక్షాధికారం అని అంటాం. ఇది ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 32 అయితే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారం, అలాగే ఆర్టికల్ 226 అయితే హైకోర్టుకున్న అధికారం. సో సుప్రీంకోర్టు, హైకోర్టు రెండింటికి కూడా చట్టాలపైన న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుంది అని చెప్పే ఆర్టికలే ఆర్టికల్ 13. సో సుప్రీంకోర్టు అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. అలాగే హైకోర్టుకి అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 226 న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు అయితే ఇవి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలపైన ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. అలాగే హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలపైన న్యాయ సమీక్షాధికారం చేసే అధికారం ఉంటుంది. మరి లాస్ అంటే ఏంటివి? వాట్ ఆర్ లాస్? చట్టాలు. సో చట్టాలంటే మనకు కేవలం చట్టసభలు చేసినటువంటి చట్టాలు మాత్రమే కాదు, ఇందులో అవే కాకుండా ఇంకా మిగతా అంశాలు కూడా వస్తాయి. ఇన్ జనరల్ లాస్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టసభల్లో చేసినటువంటి చట్టాలని అనుకుంటాం. యాక్చువల్గా అలాగే కేంద్రం కానీ రాష్ట్రం కానీ చట్టసభల్లో చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్మనెంట్ లాస్ అని అంటాం. పర్మనెంట్ లాస్ ఇవి అందరికి తెలిసిందే. ఇవే కాకుండా మనకు టెంపరరీ లాస్ కూడా ఉంటాయి. టెంపరరీ లాస్ ఇవి కూడా ఆర్టికల్ 13 డీల్ చేస్తుంది. టెంపరరీ లాస్ అంటే ఆర్డినెన్స్ వస్తుంది మనకి. ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ అండ్ ఆల్సో యాజ్ ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై గవర్నర్. సో ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్, ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై గవర్నర్ ఏదైతే ఉందో ఇది టెంపరరీ లా కింద చెప్పుకుంటాం. మరి ఇవే కాకుండా మనకు మిగతా స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటాం. కార్యనిర్వాహక శాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో వీటిని స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం. స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్స్ కార్యనిర్వాహక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు లైక్ ఆర్డర్స్ కానీ, బైలాస్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ. సో అవన్నీ కూడా మనకు ఈ స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్స్ కింద వస్తాయి. సో వీటిని కూడా చట్ట పరిధిలోనే తీసుకుంటాం. వీటిని కూడా చట్టాల కిందనే భావిస్తాం. దీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ లాస్. అంటే ఏమేమి వస్తాయంటే ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్స్ కానీ, ఆర్డర్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, రూల్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకు చట్టంలాగానే భావించాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 13 ప్రకారం. అలాగే ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చట్టాల పరిధిలోకి వస్తాయి. నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఈ నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్లో మనకు ప్రధానంగా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ లేదా యూసేజ్, ఇవి ఆచారాలు లేదా వాడుకలు ఏవైతే ఉంటాయో
సో ఇవన్నీ కూడా మనకు నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ కింద వచ్చేటివి. సో ఇవన్నీ కూడా చట్టం కిందనే భావించాలి. సో చట్టం అంటే కేవలం చట్టసభల్లో చేసినటువంటి చట్టాలే కాదు. చట్టం అంటే కేవలం కేంద్రం పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు, రాష్ట్ర శాసనసభలో చేసినటువంటి చట్టాలు, ఇవి మనకు తెలుసు. ఇవే కాకుండా ఇన్ అడిషన్ ప్రెసిడెంట్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. అలాగే ఇవే కాకుండా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు కానీ, ఆర్డర్లు కానీ, బైలాస్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ వాటిని కూడా చట్టంలాగే భావించాలని ఆర్టికల్ 13 చెప్తుంది. ఇవే కాకుండా మనకు ఆచారాలు, కట్టుబాట్లు, వాడుకలు ఏవైతే ఉంటాయో కొన్ని పద్ధతులు, వాటిని కూడా చట్టం కిందనే భావించాలని చెప్పేసి ఆర్టికల్ 13 మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇవి ఆర్టికల్ 13 ప్రకారం చట్ట పరిధిలోకి వచ్చేటటువంటి అంశాలు. మరి ఈ 13(1)లోనే మనకు ఇంకొక అంశం కూడా పొందపరిచింటారు. వాటిని ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అని అంటాం. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఈ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏంటంటే, మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. సో 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందు ఏవైతే చట్టాలు ఉంటాయో అవి కూడా ప్రాథమిక హక్కులకు లోబడే ఉండాలి. ఆ చట్టాలలో కనుక ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది అని కనుక భావిస్తే వాటిని కూడా ఇన్వాలిడ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 1. అలాగే ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి చెప్తుంది. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. ఈ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏంటంటే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అంటే 1950 జనవరి 26 తర్వాత ఏవైతే చట్టాలు చేశామో ఆ చట్టాలు ఖచ్చితంగా న్యాయ సమీక్షకు గురవుతాయి. అలాగే అవి ప్రాథమిక హక్కులను వైలేట్ చేసే విధంగా ఉంటే అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకు ఈ ఆర్టికల్ 13 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏదైతే ఉందో దీంట్లో పొందపరచడం జరిగింది. సో పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏంటంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే చట్టాలు ఉంటాయో వాటిపైన సమీక్ష చేసే అధికారం. అలాగే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందు ఏవైతే చట్టాలు ఉంటాయో వాటిపైన న్యాయ సమీక్ష చేసే అధికారం. సో ఇవి కూడా మనకు ఆర్టికల్ 13లోనే భాగంగా ఉన్నాయి. అలాగే ఇవే కాకుండా ఆర్టికల్ 13లోనే మనకు సబ్ క్లాస్ 4 కూడా ఉంటుంది. ఈ సబ్ క్లాస్ 4 ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 అనేది ఇది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1971లో యాడ్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4లో ఏముంటుందంటే, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, రాజ్యాంగ సవరణ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది చట్టంలాగా భావించకూడదు, ఇది చట్టం పరిధిలోకి రాదు అని చెప్పేసి ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేస్తామో అది చట్టం కింద పరిగణించకూడదు, అలాగే దాన్ని న్యాయ సమీక్ష చేయరాదు అని చెప్పేసి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురి చేయరాదు అని ఈ ఆర్టికల్ చెప్తారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేదే ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4. కానీ ఈ 13 సబ్ క్లాస్ 4 ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ కేశవానంద భారతి కేసులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఏదైతే ఉందో అందులో ఈ ఆర్టికల్ ఇది రాజ్యాంగ విరుద్ధమని దీన్ని కొట్టివేయడం కూడా జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని కూడా చట్టంలాగానే భావిస్తాం, రాజ్యాంగ సవరణను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తామని చెప్పేసి మనకు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 13 ఏదైతే ఉందో అందులో భాగంగా ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు.